నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నైట్ అవుట్ బస్సును సిద్దిపేట మిరుదొడ్డి నుండి మల్లుపల్లి రుద్రారం వరకు ప్రారంభించిన తాజా మాజీ ఎంపీటీసీ సుతారి నరసింహులు కృషితో ప్రజల కోరిక నెరవేరిందని సిద్దిపేట డిపో మేనేజర్ టీ రఘు ఆధ్వర్యంలో నూతన బస్సును ప్రారంభించారు. అనంతరం సుతారి నరసింహులు మాట్లాడుతూ డిపో మేనేజర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో మాకు గతంలో మిరుదొడ్డి రుద్రారం సిద్దిపేట నైటల్ బస్సు ఉండేది. మాకు నైటాలు 9 గంటలకు సిద్దిపేటకి బయలుదేరితే మాకు ఇక్కడి నుంచి ఎవరైతే బతుకు దేని కోసం కానీ దేనికన్నా షాపులకు పని చేయడానికి పోయిన వాళ్ళకు కూడా సాయంత్రం పూట అన్ని పనులు చేసుకుని రావడానికి మాకు బస్సు నైటల్ అనుకూలంగా ఉండేది. మాకు పొద్దున 5 గంటలకు పోతే కూడా దేనికన్నా ఉద్యోగాలకు పోయినా సంగాడికి పోయినా అనుకూలంగా మాకు చాలా ఉండేది. దాన్ని మేము సిద్దిపేట డిఎం గారిని చాలాసార్లు అడగడం జరిగింది. సార్ మాకు నైట్ బస్ లేదు, మాకు నైట్ బస్ కావాలి మాకు అంటే సానుకూలంగా స్పందించి మీ మిరుదొడ్డిలో బస్టాండ్ ఏదైతే ఉందో అది మంచిగా చేయండి, నేను ఖచ్చితంగా ఇస్తానని మాట ఇచ్చిండు. అదేవిధంగా మేము బస్టాండ్ కూడా మంచిగా నీట్గా చేయడం జరిగింది. ఇంకా బస్టాండ్ కొద్దిగా సున్నం వేసేది ఉంది, కొద్దిగా నల్లాలు పెట్టేసింది. అది మా సొంతంగా చేస్తామని చెప్పాము. మా గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇది విధంగా డిపో మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఎందుకంటే మిరుదొడ్డి దుబ్బాక కామారెడ్డి హైదరాబాద్ రోడ్డు ఇది మధ్యలోకెళ్ళి ఉంది కాబట్టి చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మాకు బస్సులు అనేది వేయడం జరిగింది. ఇంకొక 2 బస్సులు మాకు వేస్తారు. చేగుంట ఒకటి, చేగుంట తూప్రాన్ అదొకటి ఉంది, ఒకటి మిరుదొడ్డి వెమ్లాడ బస్సు వేయాలని మా డిఎం గారిని మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. మిరుదొడ్డి మల్లుపల్లి రుద్రారం ఈ ప్రజలకు నైట్ అవుట్ బస్ లేక బాగా ఇబ్బంది ఎదుర్కొన్నాం. మేము అడగంగానే మా ఊరు నుండి మేము అడగంగానే సిద్దిపేట డిపో మేనేజర్ గారు మాకు బస్సు వేసినందుకు వారికి మా మారుమూల ప్రాంతాలు మల్లపల్లి, లింగపల్లి, రుద్రారం, మిరుదొడ్డి అందరి ప్రజల పక్షాన డిఎం గారికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మిరుదొడ్డి గ్రామ ప్రజలము మేమందరము కలిసి మరియు మాజీ ఎంపీటీసీ నరసింహులు గారు కృషితోటి రెండోది బస్సును మనకు మిరుదొడ్డి రుద్రారం మల్లుపల్లి గ్రామ బస్సు, ఎందుకంటే ఈ విద్యార్థులు ఉంటారు కాబట్టి విద్యార్థుల కోసం చేసినటువంటి కృషి బస్ డిపో గారికి బస్ వేసినందుకు సంతోషిస్తూ మేమందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో తాజా మాజీ 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు మాట్లాడుతూ ఎలక్షన్లో చెప్పిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి మళ్లీ ఎన్నికలు మొదలయ్యాయి, నామినేషన్లు వేసుకోమని చెప్పి స్టే ఇవ్వడం సరైంది కాదని ప్రజలకు ఆశ చూపి నిరాశపరచడం ఎంతవరకు కరెక్ట్ అని వెంటనే స్టే ఎత్తివేసి ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలిపారు. స్థానిక ఎలక్షన్లు లేక గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామంలోని అభివృద్ధి మొత్తం కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం ప్రజల దృష్టిలో పెట్టుకుని వెంటనే స్టేను ఎత్తివేయాలని కోరారు. గత 10-15 రోజుల నుండి ఎలక్షన్ మోడ్లో ఉండే నిన్న ఎలక్షన్ నామినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంటు బీసీలకు 42% అని సీటు కేటాయించింది. దానికి మాకు కూడా అనుకూలతగా ఉండే, నేను బీసీని అయినందుకు నాకు 2-3 ఛాన్సులు కూడా వచ్చినాయి. నేను కూడా నిన్న ఈ రోజు నామినేషన్ సిద్ధంగా ఉంటే నిన్న ఫస్ట్ రోజు అని ఇవ్వకున్నా రాత్రికి రాత్రే గవర్నమెంట్ వాళ్ళు 42% కాదు మా పాత పద్ధతిలో అని చెప్పేసి ఒక స్టే తేవడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. 60% ఉన్న బీసీలకు 42% ఇవ్వమంటే వాళ్ళకు నొప్పి ఏంటి అని నేను అడుగుతున్నా. 10% ఉన్న ఓసీలకు 10% ఇస్తున్నారు, దానిలో ఇబ్బంది ఏముంది వీళ్ళకి. మాకు 42% ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకొని 2-3 రోజుల్లో ఇయ్యనట్లయితే మేము మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో ధర్నాలు కానీ వంటవారులు కానీ రస్తారోకలు కానీ చాలా తీవ్రంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం మొద్దు నీరబోతుంది. కనీసం గ్రామాలలో సర్పంచ్ లేక ఇబ్బంది పడుతుంటే
చూసుకుంటూ ఊరుకుంటుంది. నీళ్ళు అయితేనేమి, బుగ్గలు అయితేనేమి వీటికి డబ్బులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి వచ్చే డబ్బులు రాకుండా ఆపి నక్రా చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. వెంటనే రాజీనామా చేసి ఈ కొద్ది రోజులలో, వారం 10 రోజుల్లో ఇవ్వకపోతే ఆయనకు తగిన గుణపాఠం ప్రజలు కూడా చెప్తారని నేను విన్నవించుకుంటూ మరి రేపు వంట వార్పు, ఎల్లుండి ధర్నాలు అవుతాయి. ఇలాంటి చాలా కార్యక్రమాలు మండలం నుంచి చేయడం జరుగుతుందని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మాకు 42% వెంబడి అమలు చేయాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీ బిడ్డల గొంతు కోసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. నమ్మించినట్టు ముంచడమే కాంగ్రెస్ పార్టీ నైజమని మరో నిరూపితమైందని విమర్శించారు. శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరికంటి మాట్లాడుతూ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచనకు గురి చేస్తున్న రేవంత్ సర్కార్ బీసీల పట్ల కూడా నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. అందుకే నెంబర్ 1 పెట్టాను. ఎప్పుడైనా నెంబర్ 1 కొంచెం తెలంగాణ క్లియర్ అంటే ఉంటే కదా తెలంగాణ వాళ్ళకి లేదు. అంత ఎక్స్పెన్సివ్ మరి నచ్చింది మంచిగా తిరుపతి వచ్చింది. ఓకేనా సీను ఓకేనా? పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తడి గొంతుతోని బీసీ బిడ్డల గొంతును కోసింది తడి గుడ్డతోని అనేది ఇలా కాంగ్రెస్ సంస్కృతే. ఈ యొక్క తడి గొంతును గుడ్డతో కోయడమే వాళ్ళ సంస్కృతి అయిపోయింది. నమ్మించి నట్టేట ముంచింది వాళ్ళ నైజమే, నమ్మించి నట్టేట ముంచడం. నమ్మి ఓట్లేసినటువంటి బీసీ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఇలా దోకా చేసింది. ఇది వంచన, ఇది ఒక నయవంచన. నయవంచనకు తెరలేపి నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతకానికి పాల్పడ్డది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మరీ ఇంత అవగాహన రహితమైనటువంటి పాలన ఈ దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లని మాట్లాడుతూ కోర్టులో స్టే వస్తుందని తెలిసి కూడా ఈ యొక్క నాటకానికి తెరలేపింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. షెడ్యూల్ 9లో చేర్స్తేనే చట్టబద్ధత సాధ్యమని తెలిసినా కూడా ఈ రేవంత్ రెడ్డి
జంతర్ మంతర్లో ఒక నాటకం ఆడి, ఒక దీక్ష అనే నాటకం ఆడి, ఒక ధర్నా అనే నాటకం ఆడి అక్కడ ఏమని ప్రకటిస్తాడు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ రిజర్వేషన్లు సాధ్యము అని ప్రకటిస్తాడు. మరి ప్రధానమంత్రి దగ్గర అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేసేటువంటి 52 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి వీళ్ళు ఎన్నడూ కూడా దాని మీద చిత్తశుద్ధి లేదు అనేది ఇలా తేటతెల్లమైపోయింది. ఇంకా వాళ్ళే ఏదో మేము చేయాలని చూసినాము, ఇలా కోర్టు తిరస్కరించిందని మాట్లాడుతుంది. అంటే మీకు తెలియదా? ఆర్డినెన్స్ ఎందుకు పంపిండ్రు గవర్నర్కి? 50% అబౌవ్ రిజర్వేషన్స్ ఉంటే కోర్టు తిరస్కరిస్తుందని తెలియదా? ఎందుకీ నాటకాలు? ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చిర్రు. ఇలా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ వాళ్లకు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నయవంచన ప్రజలకు అర్థమైపోయింది. గింత డ్రామాల, గిన్ని కథల. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14 నెలల పాటు మీ కార్యాచరణ ఏంది? అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. మరి ఈ బీజేపీ మీరు ఇలా టైఅప్ అయిపోయి ఈ యొక్క ప్రజలను మోసం చేస్తున్నారా? బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారా? మీ డ్రామాలన్నీ ఇలా ఈ నోటిఫికేషన్ స్టే ఇవ్వడంతోనే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజల్లారా, బీసీ బిడ్డల్లారా, ఈ మోసాన్ని తప్పకుండా ఎండగట్టండి. ఈ యొక్క బక్వాస్ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ యొక్క ప్రజలను మోసగించే మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులను గ్రామాన నిలదీయండి, ప్రశ్నించండి. వాళ్ళ చిత్తశుద్ధిని ఇలా బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇస్తా అన్నటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేసేంత వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ప్రశ్నించాలి, నిలదీయాలని ఈ సందర్భంగా బీసీ బిడ్డలందరికీ కూడా పిలుపునిస్తూ ఇలా ఎన్నికలు ఆగిపోయినటువంటి ఈ యొక్క పరిస్థితులలో ప్రజలందరికీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు మనకు ఇలా ప్రజలకు బాకీ పడ్డారు. అందుకే బాకీ కార్డులు ప్రతి ఇంటికి కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గ్యారంటీ కార్డులు ఇచ్చిందో ఇలా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఇలా బాకీ కార్డులు కూడా ఇస్తున్నటువంటి సందర్భంగా ప్రజలు గ్రామాన, వాడవాడన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను తప్పకుండా నిలదీయండి, ప్రశ్నించండి అని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఈ యొక్క పాత్రికేయ కార్యక్రమంలో చాలా విచిత్రంగా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే ఎలక్షన్ల అప్పుడు వీళ్ళు ఇచ్చిన మాటలకు రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు. మరొకసారి బీసీ రిజర్వేషన్ మీద అదే వ్యవహారం నడిపింది. అంటే ఈరోజు ప్రజానీకము ఎవ్వరూ కాంగ్రెస్ను నమ్మే విధంగా లేరు. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు మోసపోయారు. ఈరోజు బీసీ బిడ్డలంతా 42% రిజర్వేషన్ వస్తుందన్న ఉద్దేశంతో మరి ప్రజానీకం మరొకసారి మోసపోవడం విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు తెలియదంటే ఏం లేదు. వాళ్లకు న్యాయ వ్యవస్థ ఉంటుంది. న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉండదా? మరి ప్రభుత్వము తెలియదా? ఒక బీసీ డిక్లరేషన్ అప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు అప్పుడు ప్రభుత్వం లేదు కానీ పార్టీ యొక్క న్యాయ వ్యవస్థను విచారణ చేసి ఆ ప్రకటన చేయాలి. మరి ప్రకటన చేసినాకు ఆ తర్వాత ఇది ఏ విధంగా అమలవుతుంది? న్యాయ నిపుణులను సంప్రదింపు చేసి ఆ యొక్క మరి వ్యవస్థను నడపాలి. దానికి ప్రజలను ఎందుకు మోసం చేయాలి? ఈరోజు కొందరు ప్రకటనతోటి నామినేషన్లు మరి ఎంతో పోటీ పడేటోళ్ళు చాలామంది ఖర్చులో పాలయ్యారు. దసరా రోజు అయితే అందరూ దావా తెలుసుకుంటూ మరి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ పోటీ చేసిన అందరూ నష్టపాలయ్యారు. మరి ఈ నష్టం ఎవరు భరించాలి? అదే ఇంకొక 2 రోజులైతే ఇంకా నష్టపోయేవాళ్ళు. కాబట్టి ఎవరైతే మరి ఈ యొక్క స్థానిక ఎన్నికల పోటీ చేస్తున్నారో తప్పకుండా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి, ప్రజానీకం గుణపాఠం చెప్పాలి. గోదావరిఖనిలోని పెద్దమ్మ తల్లి ఆలయ నూతన కమిటీకి తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు జిట్టవేన ప్రశాంత్ మాట్లాడుతూ ఈ నెల 8న జరిగిన సమావేశంలో పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్గా గుర్రాల చంద్రశేఖర్, వైస్ చైర్మన్గా రావుల స్వరత్, ట్రెజరర్గా బండి రాజేశం ఎన్నికైనట్లు తెలిపారు. మిత్రులకు వందనాలు. ముదిరాజ్ సంఘం తరఫున జయ ముదిరాజ్. 8వ తారీఖు నాడు, ఈ నెల 8వ తారీఖు నాడు ఏ అయితే మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ గుర్రాల చంద్రశేఖర్ గారిని గుడి దేవాలయం చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. అట్లాగే రావుల స్వరాజును గుడి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. బండి రాయేశం గారిని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికకు మా సంఘం తరపున పూర్తిగా మేము మద్దతు ఇస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే ఈ కొత్తగా ఎన్నుకోబడ్డ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలను పరిగణన తీసుకొని అట్లా ఇటువంటిది ఇంతకుముందు జరిగినటువంటి పనులు జరగకుండా దేవాలయం అభివృద్ధి కోసం పాటుపడాలని మా సంఘం తరపున మేము కోరుకుంటున్నాము. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి లావాదేవీలకు సంబంధించిన స్వార్థం లేకుండా గుడి అభివృద్ధి కోసం పాటుపడాలని మేము కోరుకుంటున్నాం. వారికి కొత్తగా ఎన్నుకోబడ్డ కమిటీకి మా సంఘం తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ముందుండి సేవ చేయడానికి మేమందరం తీర్మానించుకున్నాం. గతంలో ఉన్న గుడి చైర్మన్ అయినటువంటి, అంటే మా దృష్టిలో ఒక రావణాసురుడు మాకు అయినటువంటి సబ్బు మల్లయ్య గారు అంటే తెనుగోళ్ళందరినీ, ముదిరాజులందరినీ ఎవరిని పరిగణన తీసుకోకుండా తనకు తానే నియంతగా ఉండి ఇన్ని రోజులు ఈ విధంగా పనిచేసినాడు. ఇప్పటికైనా ఆయన బుద్ధి మారి కొత్త కమిటీ ఏదైతుందో ఆ కమిటీకి ఆయన ఎప్పటి నుంచి అయితే గుడికి లావాదేవీలు జరిపినటువంటి ఉన్నాయో అవన్నీ లెక్కలు అప్పచెప్పాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే
ఏదైతే సబ్బు మల్లయ్య గారు ఉన్నారో వీళ్ళ కమిటీకి సహకరించినందుకు మేము ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికైనా తను మారి ముదిరాజులందరూ ఐక్యతగా ఉండే విధంగా చేసి ఆ గుడిని కానీ ముదిరాజులకు కానీ సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కొత్త కమిటీ ఏదైతుందో ఆ కమిటీ పూర్తి స్థాయిలో కార్యవర్గ సభ్యులను ఏర్పరచుకొని బోనాల సందర్భంగా ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో బోనాలు వాళ్ళందరి తరఫున కూడా వాళ్ళకు కూడా ఒక కమిటీలు వేసుకొని వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని దేవాలయానికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే మా ముదిరాజులను గతంలో అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో మాకు బీసీ డి నుండి బీసీఏలో జీవో నెంబరు 15 జీవో అమలు చేసి మమ్మల్ని బీసీఏలో వేయడం జరిగింది. కానీ వెనువెంటనే మా ఆశలు నిరాశలేని దానిని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నాం, ఇంకా కొట్లాడుతూనే ఉంటాం. మాకు బీసీ నుండి బీసీఏలు వేసే వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముదిరాజులను కూడా అప్పుడున్న లెక్క ప్రకారం 38 లక్షల మంది, ఇప్పుడున్న లెక్క ప్రకారం దాదాపుగా 55 లక్షల మంది ఉన్నాం. మేము ముదిరాజులను కూడా మేము బీసీడీ నుంచి బీసీఏలో మారుస్తాము అని బీసీ డిక్లరేషన్లో మాకు మాట ఇవ్వడం జరిగినది. దాన్ని నమ్మి మేము ఇప్పుడు మోసపోయినామని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మలను బీసీడీ నుంచి బీసీఏల గత ప్రభుత్వం అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 15 ఇచ్చిందో అదే జీవో ప్రకారం మమ్మల్ని బీసీఏలు వేయాలని మేము కోరుకుంటున్నాం. బీసీఏలు వేస్తే మాకు ఉద్యోగాల వాటా వస్తుంది, స్కూళ్ళలో కాలేజీలలో రిజర్వేషన్ వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగినది. గతంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మమ్మల్ని బీసీఏలో వేయాలని కూడా ప్రతిపాదించడం జరిగినది. కానీ ఆ ప్రతిపాదన ఉండేసి అనంతరాములు అని చెప్పేసి మనకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉండేను. ఆయన బీసీఏను ప్రభుత్వానికి ఇచ్చే ముందు బీసీడీ అని డిక్లరేషన్లో ఇవ్వడం వలన మేము బీసీడీలో పడడం జరిగినది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా విన దయ చూపాలని, మేము వెనుకబడిన తరగతులకు కాబట్టి మేమంత రాజులమేం కాదు, మేమంత ఉన్నలమేం కాదు, మమ్మల్ని గ్రహించి మేము పేదవాళ్ళం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెల్లన్న జిట్టగన్న ప్రశాంత్ ముదిరాజ్ అధ్యక్షులు అండ్ ఇన్ఛార్జ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రామణ కార్పొరేషన్ గొలుసు జ్యోతి మహిళా అధ్యక్షులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రామణ కార్పొరేషన్ గొలుసు జ్యోతి మహిళా అధ్యక్షురాలు తూడి రాజయ్య ప్రధాన కార్యదర్శి పిట్టల అంజయ్య కోశాధికారి మేడి సదయ్య 8వ కాలనీ పట్టణాధ్యక్షుడు సిద్ధ సమ్మయ్య కీసర్ రాము కొంచెం శ్రీకాంత్ గౌరవ అధ్యక్షుడు సాగర్ శంకర్ అన్న కానీ
అది కొత్తగా బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు మేనిఫెస్టోను రాసిన మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఆనాడు కళ్ళు తాగి మేనిఫెస్టో రాసి ఉండొచ్చని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం మంతని పట్టణంలోని పూలే చౌక్లోని మహాత్మా జ్యోతిరావు పూలే పాదాలకు పూలు వేసి నివాళి అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ 42% ఇస్తామని ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో గొప్పగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొచ్చి సభ నిర్వహించి అనేక విషయాలను ప్రకటించారన్నారు. జై తెలంగాణ. బీసీల రిజర్వేషన్లను 42% ఇస్తా అని ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో గొప్పగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనేక విషయాలను బీసీ డిక్లరేషన్ అంటే ఒక 42% రిజర్వేషన్లే కాదు, ఇలా అనేక విషయాలను పొందుపరిచిండ్రు. ఈ పొందుపరిచినటువంటి ఈ మేనిఫెస్టోకు చైర్మన్ మన మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు, దీనికి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ దుద్దిల శ్రీధర్ గారు మేనిఫెస్టో చూస్తుంటే నాతోటి కలిసి ఉన్నప్పుడు ఆయన మందు తాగపోయేది. ఈ మేనిఫెస్టో చూస్తే ఇప్పటి వరకు ఈ మేనిఫెస్టో అమలు కాలేదంటే కళ్ళు దాగి ఇట్లా రాసిండేది అనిపిస్తున్నది నాకు. కళ్ళు దాగిన వాళ్ళు అప్పుడప్పుడు రాత్రి ఒక రకంగా పొద్దున ఒక రకంగా ఉంటారు. దుద్దిల శ్రీధర్ కళ్ళు గిట్ల తాగుతున్నా అనేది అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు 6 నెలల లోపే రిజర్వేషన్ల పెంపు అని వాళ్ళు బీసీ డిక్లరేషన్ లో పెట్టిండ్రు. అంతేకాకుండా దీనిలో 42% ఎక్కువ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకవేళ ఈ 42% అనేక ఆంక్షలు ఉండొచ్చు, ఇది రాజ్యాంగబద్ధంగా ఆలస్యం అవుతుంది కావచ్చు. 6 నెలల్లో ప్రయత్నం చేయలేదు ఒక అంశము. రెండో అంశము ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఇది గుర్తున్నదా లేదా అర్థమైతే లేదు. అంతేకాకుండా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా అన్నారు. అది గుర్తుందా లేదా అర్థమైతే లేదు. అంతేకాకుండా బీసీ చిరు వ్యాపారులకు వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇప్పిస్తామన్నారు. మరి ఇది గుర్తుందా లేదా అర్థమైతే లేదు. అంతేకాకుండా వీళ్ళ చేతిలో ఉన్నది జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతా అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టకపోయినా పాప మహేష్ కుమార్ గౌడ్ అయితే రేవంత్ రెడ్డి గౌడ్లాయనే అంటున్నాడు. గంత ఉత్సాహము అంటే గంత తెలివి తక్కువ వాళ్ళు బీసీలు ఉన్నారని గమనించేది కనుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 78 సంవత్సరాల తర్వాత కూడా మనకు అర్థమవుతున్నా, మనకు కనబడుతున్నా, మనకు తెలుస్తున్నా కూడా వాళ్లకు మాత్రం భయం లేదు. ఎందుకంటే పాలాభిషేకాలు చేస్తున్నాం, కులాలనే మారుస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు గౌన్లాయననే అని ఆయనను కీర్తిస్తున్నాం. అంటే ఎవరని? మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు. మంత్రులున్న మా అరెల్లి కుమరయ్య కాదు సుమా, హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కీర్తిస్తున్నాడు. అంటే ఎంత తెలివి తక్కువ దత్తమని వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. ఇంకా ఏం చెప్పింది వాళ్ళు? మా గౌడన్నలకు 15% రిజర్వేషన్లు ఇచ్చిండు వైన్ షాపులలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని 25% పెంచుతానని శ్లోకాలు చదివేదు. మరి పాపం మా మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ కు అర్థమైతున్నాయా అర్థమైతే లేదా? నాకైతే అర్థమైతే లేదు. ఇంకొక విషయాన్ని చెప్పాలి ఇక్కడ. ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉండే. దాంట్లో ఆయన ఒకరోజు ఇక్కడ మంత్రిలో పుట్టమగనటోడు ఒకడు ఇక్కడ నాకు ప్రత్యామ్నాయం ఉన్నాడు,
వాడిని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాడు దంగుతలేడు. ఈ కులాన్ని మభ్య పెట్టాలని మన సారు పాపం దుద్దిల్ల శ్రీధర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్నూరు కాపు కార్పొరేషన్ కోరుకుంటాండు అన్నారు. పాపం కావాలని చెప్పలేదు ఆయన. ఈ తెలివి తక్కువ దద్దమ్మలకు అర్థం కాక మా గురించి మాట్లాడిండు వీళ్ళు పాలాభిషేకాలు చేసుడు. ఇక పుట్టమది గారు కాదు కాపోడు, దుద్దిల్ల శ్రీధరే కాపోళ్ళని వాళ్ళు మా కాపోళ్ళు అన్నారు. ఇక ఈయనే మా కాపాయన, అసలు ఈ కాపోళ్ళ గురించి ఎవరైనా మాట్లాడినాడా అని వాళ్ళు చింజుకున్నాడు, వాళ్ళు పాలాభిషేకాలు చేసుడు. కాటారావులు అయితే ఈయనే మా అసలైన కాపోడు, పుట్టమది గారు కల్తీ అని వాళ్ళు కీర్తించిండ్రు. పాపం ఇళ్ళ రాసిండు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, పారిశ్రామికవేత్తలకు సబ్సిడీతో రుణాల మాఫీ. కనబడుతుందా ఇప్పుడు రుణమాఫీ అయిందా? మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేడా అంటే ఆ రోజు కళ్ళు తాగిండని నేను భావిస్తున్నా దీనికోసమే. అంతేకాకుండా ఇక అనేక కార్పొరేషన్లు పెట్టాడు సారు దుద్దిల్ల శ్రీధర్ అన్న. మళ్ళా పాటలు వేసుకున్నాడు సార్ అనద్దు నన్ను. ఆ రోజు ఏం చెప్పిండు, శ్రీధర్ అన్న జోరు చూడాలి అన్నాను అన్నాడు. అన్న అంటే ఇప్పుడు అన్న కాదు కదా, సార్ అంటే కూడా కనబడుతున్నాడు. ఆయన పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇక ఈ విధంగా డిక్లరేషన్ చేసిండ్రు, అనేక విషయాలను పొందుపరిచిండ్రు. ఈ బీసీ డిక్లరేషనే కాకుండా కులగణన చాలా గొప్పగా చేసినామని ఆ బీహార్ లో చెప్పుకుంటున్నారు. బీహార్ లో వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. బీహార్ రికార్డు ఉందా అనే బాబు? నేను బీహార్ లో చెప్తలేను, తెలంగాణ కూడా చూసిరండి మా రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చేసిండని అక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడనేమో సకలనం లేదు. మళ్ళా బీహార్ లో మోసం చేసడానికి కర్ణాటకలో మోసం చేసిండ్రు, అస్సాంలో మోసం చేసిండ్రు, తెలంగాణలో మోసం చేసిండ్రు, ఆ మహారాష్ట్రలో హర్యానాలో ముఖం చెల్లలేదు. ఇవాళ బీహార్ దిక్కు మళ్ళా చూస్తా ఉన్నారు, వాళ్ళను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు మేము బిల్లు అది ఆర్డినెన్స్ తీసినాం సరిపోతుంది అన్నారు. ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద ఉన్నది అన్నారు. గవర్నర్ వద్ద ఉన్నది సరిపోతలేదు, అది పక్కకు పెట్టి మళ్ళా ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు. బిల్లు పెట్టి ఇది మాత్రం పక్కగా ఉందన్నాడు మన మంత్రి ఎమ్మెల్యే సాబ్. ఆయన మరి ఈ మధ్యలో గిట్ట రావుతాండేందో అర్థమైతలేదు అన్ని చూస్తుంటే. ఇల్లు అన్నాడు, ఇగో పక్కాగా ఈ బిల్లు అన్నాడు. ఈ బిల్లు పక్కా అయితే కోర్టులో ఎందుకు నిలవలేదు? కోర్టు ఇంకా పూర్తి తీర్పు రాలేదు కావచ్చు, వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. అంటే 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని 42% ఇస్తా అని చెప్పి 23 నెలలైనా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఈ విధంగా మోసం చేస్తా ఉన్నారు. అంటే ఇంత పెద్ద బీసీ సమాజం ఏ విధంగా చులకనగా ఈ దేశంలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చులకనగా చూడబడుతున్నదంటే దీనికి కారణం దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని మనం గమనించకపోతే ఇక మనం జీవితాంతం ఈ దుద్దిల్ల శ్రీధర్ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం, 300 చిల్లర ఉన్నటువంటి కులం, 40 ఏళ్లుగా ఒకటే కుటుంబం ఇదే విధంగా మాయా మచ్చింద్ర చేసి ఈ సమాజాన్ని వాడుకొని ఎదిగినటువంటి వాళ్ళని ఎదిగినట్టుగా భూమిలో తొక్కేసి ఎటు కాకుండా ఏదో ఒక కుట్ర చేసి ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ సమాజానికి దూరం చేసి ఈ విధంగా మోసం చేయడానికి కారణం మనం చూస్తుండగానే మన జేబులు మాయమవుతున్నాయి, మన కుర్చీలు మాయమవుతున్నాయి, మన డబ్బు దోసుకుంటా ఉన్నారు, మన కుర్చీలను దోసుకుంటా ఉన్నారు. 42% ఇవ్వడానికి గిన్ని బంధుల గిన్ని కథల అసెంబ్లీలో ఒకరొకటి చెప్తారు, ఏమి చెప్తారో అర్థం కాదు, ఏం చేస్తున్నారో అర్థం కాదంటే మహేష్ కుమార్ లాంటి వాళ్ళు, మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ గౌడ్ లాంటి వాళ్లకు ఇంకా అర్థం కాకపోవడం వలన పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నా నువ్వు ఇప్పటికైనా మేలుకోవాలి. ఈ కరీంనగర్ మట్టి బిడ్డవు, మంత్రితో సంబంధం ఉన్న బిడ్డవు, నువ్వు మా బిడ్డవు కనుక నువ్వు కూడా వాళ్ళ మాయలో పోతే, దుద్దిల్ల శ్రీధర్ మాయలో పోతే ఏ విధంగా మొన్నటిదాకా నేను ఆడుకున్నాడో నీకే తెలుసు. కనుక నేనేమంటున్నా, ఈ బీసీ డిక్లరేషన్ మీద ఎవరికి కోట్లకు పోవద్దని నువ్వు విజ్ఞప్తి చేస్తే రేవంత్ రెడ్డి ఎంబడున్నాయనే కోర్టులోకి కేసు వేసిండు. దీని మీద మాట్లాడాల్సినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న హైకోర్టులో పోతున్నాడు. హియరింగ్ జరుగుతుంటే ఏమన్నా ఆలోచన ఉన్నదా మీకు? పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆయన పేరు మన మంత్రి గారు బీసీ మంత్రి వాకటి శ్రీహరి గారు
కొండ సురేఖ గారు హైకోర్టులో మీరు ఏం చేస్తారు అంటే టీవీల ముందట షోలు ఇచ్చి బయట ప్రపంచాన్ని మోసం చేయడంలో ఆ రేవంత్ రెడ్డికి దుద్దిల శ్రీధర్కు మీరు వత్తాసు పలకడమే అనే విషయాన్ని బీసీ సమాజం అంతా గమనిస్తా ఉన్నారు. మీరు అగౌరవ పాలైతా ఉన్నారు. అసలు మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? మీరు మంత్రివర్యులు మీ మంత్రి స్థానంలో కూర్చోవాలి. వాళ్ళేమో చట్టాలను తయారు చేసి వాళ్ళేమో మేనిఫెస్టోలను తయారు చేసి గొప్పలుగా కీర్తించబడుతుంటే మీరేమో హైకోర్టులో పోయి అబాస్ పాలవుతారా? మీకు ఇంకా కూడా అర్థమైతే లేదా? మీ పార్టీ కోసమో మీ వాళ్ళ కోసమో మీరు పనిచేయండి తప్ప, మీ పార్టీలో ఉన్న వాళ్ళ కోసం పనిచేయండి తప్ప ఈ రేవంత్ రెడ్డి కోసం దుద్దిల శ్రీధర్ కోసం పనిచేస్తే మీరు అబాస్ పాలవుతారనే విషయాన్ని మా పొన్నం ప్రభాకర్ అన్నాడు, కొండా సురేఖర్ గారిని, మా వాకిట శ్రీహరి గారిని కోరుతా ఉన్నాను. మీరు మా బీసీ బిడ్డలు మా కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నది రేవంత్ రెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ గారు అనే విషయాన్ని మీరు గమనించాలి. మేనిఫెస్టో రాసినోడు ఒకడు, దానికి ఆమోదం తెలిపినోడు ఒకడు, నీకు సంబంధమే లేదు, నువ్వు రిక్వెస్ట్ చేసినావు ఎవరు కూడా కోర్టుకు పోవద్దని. మరి కోర్టుకు పోవద్దంటే ఆగింది ఎవడన్నా? అది రేవంత్ రెడ్డి మనిషి కోర్టుకు పోయిండు. ఫోటోలు కూడా కనబడుతున్నాయి. కనుక మీకు అర్థం కాకపోవడం దురదృష్టం. కనుక ఇవాళ 42% రిజర్వేషన్లు లేట్ అయినా కూడా కాంట్రాక్టర్లలో మాకు శాతం వేయడానికి ఏం తేడా? మా గౌడన్నలకు బ్రాండ్ షాపులలో అది 25% పెంచడానికి ఏమి ఇబ్బంది ఉంది? మంత్రిత్వ శాఖ పెట్టడానికి ఏమి ఇబ్బంది ఉంది? అంతేకాకుండా కాపు కార్పొరేషన్ ఇంకా ఇతరత్ర కార్పొరేషన్ లో పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది ఉంది? అంతేకాకుండా మీరు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్లకు కేటాయిస్తామన్నారు. దాదాపు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయిస్తామన్నారు. ఏంది? సబ్ ప్లాన్ పెట్టి 20,000 కోట్లు 5 ఏళ్లకు కేటాయిస్తామన్నారు. 2,000 కోట్లు కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు. దాని గురించి ఆలోచన చేయరు. అంటే చేసేటి మీ చేతులు ఉన్నాయి, చెయ్యరు. రాని వాటి గురించి మాకు ఆశ చూపించి మా వాళ్ళను పిచ్చోళ్ళని చేసి గ్రామాల్లో ఉన్న మమ్మల్నే కాదు, మా పొన్నం ప్రభాకర్ను, మా మహేష్ కుమార్ను, మా కొండ సురేఖను, మా వాకిట శ్రీహరిని, వీళ్ళను కూడా మీరు మోసం చేసి అమాయకులను చేసి, అంతే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా వీళ్ళకు తెలివి లేదని మీరు నిరూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ గారు, ఇది మీరు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో ఒకవేళ మీరు కళ్ళు దాగి రాయకపోయి ఉంటే దీంట్లో ఒక్కటైనా ఇప్పటి వరకు అమలై ఉండేది. కనుక దుద్దిల శ్రీధర్, నువ్వు ఖచ్చితంగా ఇది మోసం చేయడానికి రాసినవా, కళ్ళు దాగి రాసినవా, ఏమి రాసినవా ఈ సమాజం ముందర పెట్టాలి దుద్దిల శ్రీధర్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కనుక ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేసి బతుకుతారు మీరు, నీ కుటుంబం, నీ తర్వాత ఇప్పుడు నీ తమ్ముడు జనరల్ సెక్రటరీ హోదాలో తిరుగుతా ఉన్నాడు, తర్వాత నీ కొడుకు తిరుగుతాడు. అంటే మీకోసమే మేము బతుకుడా, మీకోసమే మా ఓట్లు ఉపయోగపడడా, ఈ సమాజం అభివృద్ధి కావద్దా అనే దానికి నీ మేనిఫెస్టో సాక్ష్యంగా కనబడుతూ ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు మా 42% మాకు ఈ ఎంపీపీ జడ్పీటీసీలలో కాదు, మాకు ఎమ్మెల్యే ఎంపీలలో రావడానికి కోసం దానికోసం పోరాటం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు అన్ని కూడా మోసమని, మరీ ముఖ్యంగా నేను చదువుకున్న వాడినని, నేను మేధావునని సొంత డిక్లరేషన్ చేసుకున్నటువంటి ఆ దుద్దిల శ్రీధర్ ఆయనకాయన డిక్లరేషన్ చేసుకుంటాడు, ఆయనకాయన గొప్పనని చెప్పుకుంటాడు. కొంతమంది డబ్బా ఛానల్ ఉంటాయి, కొంతమంది డబ్బా పేపర్లు ఉంటాయి, కీర్తించే వాళ్ళు కీర్తిస్తా ఉన్నారు. చదువుకున్న వాళ్ళైతే, జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఈ మేనిఫెస్టో రాసిన దత్తమ్మకి మొదటి శిక్ష పడాలి, మొదటి శిక్ష ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పడాలి ఈ రాష్ట్రంలో అనే విషయాన్ని గమనించమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎవడు ఎన్ని అడ్డం వచ్చినా ఇది ఆగని, బీసీల పోరాటం ఆగని, రాజ్యాధికారమే దిశగా జినోనే జిత్తే ఉత్తే భాగీదారి అని రాహుల్ గాంధీ శ్లోకాలు చదువుతున్నాడు. ఏది భాగీదారి? మంత్రిత్వంలో మీరు భాగీదారి ఇచ్చిండ్రా? మాకు మంత్రులను భాగస్వాములను చేసిరా? నువ్వు కులగణన అనేది గొప్పదై ఉంటే నీ బీసీ డిక్లరేషన్ ఎందుకు అమలు కావద్దు? రిజర్వేషన్లు పక్కన పెట్టు, మిగతా మాకు ఉద్యోగం, విద్యలో, మాకు లోన్లలో ఎందుకు డిక్లరేషన్ రావద్దు? దానికి రాహుల్ గాంధీ కూడా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బీసీలను ఆ రోజు పూలేని అర్థం కాకుండా చేసింది. ఈ రోజు వరకు పూలే కాడ నుంచి, అంబేద్కర్ కాడ నుంచి ఇప్పటి వరకు ఈ సమాజానికి అర్థం కాకుండా చేసి రాజ్యం వెళ్తున్న కాంగ్రెస్ కు కనుపడే విధంగా భూస్థాపితం ఖచ్చితంగా బీసీల ద్వారా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై బీసీ, జై కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై రామగుండం ఎమ్మెల్యే మకాన్సిన రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ సభ్యులతో కలిసి ఢిల్లీ వేదికగా ధర్నా చేసి రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నం చేశామని అన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బంద్కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ జరుగుతున్న సమయంలో నిన్నటి నుంచి ఉత్కంఠంగా జరుగుతున్నటువంటి కోర్టు ఒక తీర్పును జడ్జిలను నిజంగా గౌరవిస్తూ దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ చాలా బాధాకరమైన అంశంగా నా వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు బీసీ కులగణన చేసి భారతదేశంలో వెనుకబడ్డ జాతులు ఇవాళ బీసీ బలహీనులు, దళితులు ఈ దేశంలో అగ్రభాగంగా ఉన్నారు. ఈ దేశంలో అన్ని రిజర్వేషన్ల వాళ్ళు అగ్రస్థాయిలో ఉండాలి. అటు రాజ్యాధికారం, విద్య, వైద్యం పోతే అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణించాలని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రెడ్డి అయి ఇవాళ బీసీ సంఘాల అందరితోటి మాట్లాడి కనివిని ఎరగని రీతిలో ఇవాళ కుల గణన చేసి అసెంబ్లీ పెట్టి 1 కాదు 2 సార్లు అంటే మార్పు చేసి ఇవాళ గవర్నర్ గారి యొక్క స్పష్టమైన వైఖరి ఇవ్వాలని రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నం చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి తోడుగా అసెంబ్లీలో మాతో పాటు సై అని బయటికి వచ్చి నై అని బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన మాతో కలిసి రాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల వారు బీసీ సంఘాలకు సహకరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాల్గొని ఇంకోసారి మారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలను కలిసి ఒకసారి ధర్నా, తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒకసారి పెద్ద ఎత్తున సభ చేస్తూ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అన్ని దేశాల నుంచి ఉన్నటువంటి ఇండియా కూటమితో పాటు ఇతర వాళ్ళు కూడా బీసీలకు కులగణన చేయాలి, రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఈ దుస్థితి నిలవలసిందని నేను భావిస్తాను. ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు బీసీల బంధన్ పిలిపిస్తూ మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. బీసీ ద్రోహులు, బలహీనుల ద్రోహులు, దళితుల ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే దొరలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మన అందరినీ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కోర్టు దాకా వచ్చే అంశాన్ని చేసినటువంటి కార్యాచరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇలా భారతీయ జనతా పార్టీ. నేను మీ ద్వారా దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ బహుజనులను, దళిత నా బంధువులను మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజల మధ్యకు వస్తే వారిని ఎదిరించాల్సిన సమయం వచ్చింది, ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. వారికి ప్రజాక్షేత్రంలో బీసీల దగ్గర ఎలాంటి విషయంలో కూడా ముందుకొచ్చే హక్కు లేదు అని చెప్పి నేను శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నా. ఇలా బహుజనులారా, దళిత బంధువులారా ఏకం కాండి. మనమందరం ఈ దేశంలో ఉన్న 90% మంది ఈ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ పెత్తందారుల పార్టీలు
వీళ్ళను ఈరోజు అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశాన్ని మరొక్కసారి బ్రిటిష్ పరిపాలనను మరిపించే విధంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తా ఉన్నాం, కానీ పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని పోరాటాన్ని మేము అందరం కలిసి బీసీ బిడ్డలం, బలహీన వర్గాల వాళ్ళం, దళితులం అందరం కలిసి పోరాటాన్ని ఇంకా పెద్దగా చేద్దాం. బీసీ రిజర్వేషన్ అమలు వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. దాంతోపాటు ఎన్నికల అంశం వస్తే 10 రోజుల నిర్ణయం ఖచ్చితంగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అలా 50% కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బీసీలకు టికెట్స్ ఇస్తాం. మాకున్న జనరల్కు ఉన్న పొజిషన్లో కూడా బీసీలకు అధికారాలకు తీసుకొస్తాం. ఇది మా చిత్తశుద్ధి. మరొక్కసారి బీసీ బంధువులందరూ కూడా ఏకం కావాలి. ఉల్టా చోర్ కోత్వాల్కు దాటే అన్నట్టుగా వస్తున్నటువంటి మనతో కలిసి మనల్ని మోసం చేస్తున్న నిరంతరం 10 సంవత్సరాలు దొరలతో చేతుల్లో మోసపోయినాం. ఈరోజు బ్రిటిష్ పాలకుల సంతతి మోడీ బీసీ రూపంలో దొరల అక్కడ కూడా అగ్ర కులాల జాతి చాటున వ్యవహారాన్ని దేశాన్ని తాకట్టు పెడుతున్న బీసీ బహుజనులను దళితులను పూర్తిగా అణగారుస్తున్నటువంటి మోడీని బుద్ధి చెప్పే కార్యక్రమానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర టీఎన్జేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏడుపాయల వనదుర్గ భవానీ సన్నిధిలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం మాకు సానుకూలంగా ఉందని అన్నారు. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 5 DAలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఉద్యోగ విరమణ పొందిన వారికి వచ్చే గ్రాట్యుటీ విడుదల చేయాలని అన్నారు. రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ సెక్రటరియట్తో పాటుగా మాకు ఉన్న 106 డిపార్ట్మెంట్ల ఫోరంల యొక్క బాధ్యులతోటి, ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది. కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు, పరిధులు, పరిమితులు ఉంటాయి. దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు. అది కొన్ని జర్నలిస్టు సంఘాలకి, తర్వాత సుప్రీంకోర్టులో, హైకోర్టులో పనిచేసే, జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి, గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలకి, బ్యూరోక్రాట్లో ఉన్న IAS, IPS, IRS ఆఫీసర్స్కి వాళ్ళకి ఇబ్బంది ఉంది. కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వద్దని ఎక్కడా లేదు. మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో 25 సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము వచ్చి మళ్ళీ మరొక 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ, మాకు ఇచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం 150 గజాల నుంచి 200 గజాలు, అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటుగా మేము అడిగే ఈజీఓ విస్తృత స్థాయి సమావేశము ఇక్కడ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ఒక మెదక్ జిల్లా వాసిగా నేను గర్విస్తున్నా. మంచిగా మన దుర్గామాత ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.